సదాశివపేట పట్టణంలో సంగారెడ్డి అసెంబ్లీలో ఒక ప్రముఖ కార్యకర్తగా చాలా కాలంగా చురుకైన యువ నాయకుడిగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వేణుమాధవ్ గారు 3 తారీఖున రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు సంగారెడ్డి వస్తున్న సందర్భంగా వారు పార్టీలో చేరడానికి మరి స్థానిక నాయకులు జిల్లా నాయకులు అందరూ కలిసి కూడా నిర్ణయం తీసుకున్నారు. మేము వేణుమాధవ్ గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా గతం నుంచి పార్టీకి బాగా దగ్గర ఉన్న వ్యక్తులే. అనేక కారణాల దృష్ట్యా వాళ్ళు ఎక్కడ ఉన్నా మరి యువకుల కోసం ప్రజల కోసం బాగా కష్టపడి పనిచేసిన గతంలో ఇప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీతో కలిసి పాత కొత్త కార్యకర్తలందరూ డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి అందరినీ కలుపుకొని పోతాం, అందరినీ తీసుకొని పోతాం. సీనియర్స్ జూనియర్స్ పాత కొత్త రైతులు మహిళలు యువకులు కార్మికులు అన్ని వర్గాలను కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ 2019లో తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావడానికి పూర్తిగా ఈ రకమైన చర్యలు తీసుకొని ముందుకు వెళ్తాం. నేను వేణుమాధవ్ని స్వాగతిస్తూ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మంచి భవిష్యత్తు ఉంటుంది రాజకీయ పార్టీ బీజేపీలో. కాబట్టి చురుగ్గా పనిచేసి అందరినీ కలుపుకొని ప్రజాసేవకు అంకితం కావాలని నేను దానికి నాకు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా బాగా ఆనందంగా ఉంది. గతంలో వేరే పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఒక దేశభక్తి కలిగిన సంస్థలో మళ్ళీ తిరిగి వస్తున్నందుకు గుండె నిండా ఆనందం పొందుతుంది. నాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, మా మెదక్ జిల్లా పెద్దన్న సత్యన్న గారికి, మా స్థానిక నాయకులు సంగన్న మాణిక్రావు, శ్రీశైలం యాదవ్, చిన్నపటేల్ గారు, సత్యనారాయణ గారికి అందరికీ కూడా మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇక ముందు సైద్ధాంతిక పరమైనటువంటి పార్టీకి బలమైన పునాదులు నెలకొల్పడంలో నేను ఒక సమిధలాగా పనిచేస్తా అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. తప్పకుండా బీజేపీని మా ప్రాంతంలో సదాశివ ప్రాంతంలో బలోపేతం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.